సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తిక్ ఎఫ్ఎఫ్ గేమింగ్. ఈరోజు అయితే మన బ్రోతో లోన్ వెల్ఫ్ ప్లస్ ఒక 1v1 ఆడబోతున్నాం. బ్రో అయితే వేరే ఇంటి దగ్గర ఉన్నా, సో నా వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. గేమ్ అయితే స్టార్ట్ అయింది గైస్, లెట్స్ సీ. నేనైతే మంచి ప్రో కాదు. ఈ అకౌంట్ అవ్వదు అనుకుంటున్నారా? ఇదైతే నా అకౌంటే గైస్, కొత్త కొన్నాను అనమాట. నాది గేమ్ ప్లే ఏమి ఉండదు గైస్, జస్ట్ అకౌంట్లు. ఈ అకౌంట్లో ఏదో ఆడతాను అలా, అప్పుడప్పుడే ఫ్రీ ఫైర్ వస్తుంది. మిగతా గేమ్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం కానీ చేయాలి. ఏఎండబ్ల్యూ నా ఫేవరెట్ గన్ స్కిన్. అమ్మో బ్రో గడిపోయింది డ్యామేజ్. గైస్ నా డ్యామేజ్ అన్నట్టు చూపించింది కానీ ఆడలేదు. చూసారా, గేమ్ గ్లిచ్ అంటారు దీన్ని. ఏ బ్రో బ్రో ఏంటి బ్రో, P90తో 150? ఓ ఏఎండబ్ల్యూతో చేంజ్ చేశాడా? బ్రో అయితే 1v2 చేయాలన్నమాట. బ్రో అయితే డిస్కార్డ్లో అరిసేస్తున్నాడు తెగ నా మీద. ఏంటి బ్రో ఆశించిపోయాని. ఇప్పుడైతే చూడండి గైస్, మన బ్రో ఫుల్ గేమింగ్ మోడ్లోకి వచ్చాడు అనమాట. నా వాయిస్ కొంచెం అలా ఉంటుంది. సోనీ యాక్టివేట్ అయింది ఆ బ్రోది. సో హీఈస్ ఫకింగ్ డాడ్. నాకైతే జలుబు గైస్, అందుకని ఇలా వాయిస్ వస్తుంది. నా వాయిస్ చాలా మారిపోయింది గైస్. ఓ మై జీ. ఇప్పుడు వచ్చాడు హెడ్ హెచ్కేసి ఈజీగా. ఓ మై గాడ్, ప్యూర్ హెడ్. దిస్ ఈజ్ కాల్డ్ హెచ్కుమ్ గేమర్ గైస్. ఓకే, ఫస్ట్ రౌండ్ అయితే ఈజీగా విన్ అయిపోయాం. ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఏం చేద్దాం. ఏఎండబ్ల్యూతో హెడ్ 150 ఆడుతుంది, హెడ్ ఆడుతుంది. ఎనిమీస్ని తీసి రా బయటికి రా. రాడు గైస్, పద. P90 ఏ టైప్ బ్రో దగ్గర వాళ్ళు ఉన్నాడా? అది హెడ్ డ్రాగ్ అయింది గైస్ లాస్ట్ సెకండ్లో, అందుకని ఎక్కువ డ్యామేజ్ ఆడలేదు. ఓకే, ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్దాం. బ్రో అయితే వేస్తాడు అనమాట 8. 5-0 అయితే ఈజీగా అవుతుంది. గ్లోవల్ స్కిన్ అయితే చేంజ్ చేయాలి గైస్, చాలా చండాలంగా ఉంది. ఓకే, ఈ అకౌంట్ అయితే 4 years ఓల్డ్ గైస్. నేనైతే నా ఫేవరెట్ కాంబినేషన్ తీస్తాను. ఓకే, కస్టంలో కూడా ఇదే కాంబినేషన్ ట్రై చేస్తాను. ఒకవేళ యూఎంపీ ఉంటే. బ్రో ఎప్పుడు యూఎంపీ పెట్టడం చూడలేదు కస్టంలో. చూద్దాం ఏం చేద్దాం. బ్రో ఏం చేస్తాడో చూద్దాం ఇప్పుడు. బ్రో కదలట్లేదు బ్రో, నా ఫోను సరిగ్గా కదలట్లేదు గైస్. అమ్మా, ఒక్కసారి ఫైర్ ఉంటే హెడ్ గైస్. మళ్ళీ మిస్. ఒరే ఎన్నిసార్లు రా, అరే ఎవర్రా మీరంతా, ఏందిరా ఇది గైస్. నేను వేసుకున్న క్యారెక్టర్ స్కిల్ అయితే కాంబినేషన్ సూపర్ ఉంటుంది, మీకు నచ్చుతుంది. ఓ వాడే. ఓకే, ఈజీ. ఓకే, అబ్బా 1 ట్యాప్ ట్రై చేద్దాం అనుకున్నా యూఎంపీ. నా మొబైల్ అయితే చాలా వేస్ట్ గైస్, అస్సలు ఆడదు హెడ్ షాట్లు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఈజీ 3-0 అయింది. మరి ఇప్పుడు చూద్దాం 5-0కి ఎలా వెళ్తుందో. ఓకే, పైకి. ఏంటి గైస్, బ్రో హ్యాకర్ అనుకుంటా. ఇలా స్టార్ట్ అయిందో లేదో అప్పుడు వేస్తాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. పద. గ్లోవల్ వేస్తాడు. నా రిఫ్లెక్స్ చాలా తక్కువ ఉంది గైస్. వేసాను, డ్యామేజ్ ఆడుతుంది. బ్రో కిల్ అంటే ఇది డ్యామేజ్ ఇచ్చాడంట. అయితే కిల్ కొట్టేయాల్సిందే. నా చూసారా గైస్, అంత లేట్గా ట్రాక్ అయిందో. ఎప్పుడో దాని మీద ట్రాక్ చేస్తే కిల్ అయిపోయాక ట్రాక్ అయింది. అది గైస్ నా ఫోన్ పరిస్థితి. వీడియో అయితే చాలా లెంతీ వీడియో గైస్. ఈరోజు చాలా రోజుల తర్వాత వీడియో పెట్టాను కాబట్టి ఇంత లెంతీ వీడియో చేస్తున్నాను. ఓకే, లాస్ట్ రౌండ్ ఈజీ విన్ చేసేసుకోవచ్చు. బ్రో ఏ క్యారెక్టర్ పెట్టుకున్నాడు? క్రౌనో అనుకుంటా. హెయిర్ స్టైల్ ఓకో హెయిర్ స్టైల్ రావణ్ బండల్ది అనుకుంటా, రాముడిది. హెడ్ MP5 బ్రో. ఈజీ కిల్ బ్రో. ఇటు సైడ్ వచ్చాడు, అది వచ్చేసాడు బ్రో. వేసా బ్రో, అది సెట్ బ్రో. డిస్కౌంట్లో అయితే బ్రో తెగ 1v1 చచ్చిపోతున్నాడు. సరే 1v1 స్టార్ట్ చేద్దాం. ఎక్కువ రౌండ్ సెట్ అన్నాను. ఈరోజు వీడియో చాలా లెంతీ చేద్దాం అనుకుంటున్నా. మనం అంతలోకి నా కొత్త అకౌంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఏంటో అవి చూడటం అవ్వదు గైస్ ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఈవో గన్ స్కిన్స్ ఏమున్నాయో చూపిస్తాను. అంతలోకి బ్రో చేసేస్తాడు. ఇంకోటి గైస్,
ఇవే ఉన్నాయి మన దగ్గర 4 ఉంటాయి. MP40 నా ఫేవరెట్ గైస్. మ్యాక్స్ అయితే చేయాలనుకోవట్లే గైస్, ఎందుకంటే అట్రిబ్యూట్స్ వచ్చినాయి. నాకు ఈ బుకింగ్లో ఇలాంటివి పెడితే నాకు చెత్త చిరాకు. ఇలాంటి వాల్ట్ మీరు నాకు చూడాలనుకుంటే నాకు పెట్టండి కామెంట్ సెక్షన్లో, నేను వెంటనే చూపిస్తాను మీకు. నాకైతే ఫేవరెట్ బండ్లు ఇదే గైస్, అందుకని ఎక్కువ ఇదే వేస్తాను. నా దగ్గర పెద్ద కలెక్షన్ లేదు దీనిలో, పర్లేదు సరిపోద్ది ఈ కలెక్షన్. గేమింగ్ స్కిల్స్ కొంచెం అప్డేట్ చేసుకోవాలి. ఇమోట్స్ ఉన్నాయి గైస్ 23. నా ఫేవరెట్ ఇమోట్ ఇదే. స్కైలర్ అయితే ఫ్రీగా ఇచ్చాడు గైస్, చూసుకోండి. కలెక్షన్స్లోకి వెళ్దాం. బ్యాగ్స్ ఏం లేవు, నేను బ్యాగ్స్ ఎందుకంటే పెట్టుకొని కనిపించేలాగా, ఎందుకంటే నేను బ్యాగ్స్ వాడిని కాబట్టి. ఇంకొంచెం చూడండి, వెహికల్స్ అయితే ఇవి ఉన్నాయి. మాన్స్టర్ ట్రక్లో నాకు అది ఇష్టం గైస్, చాలా ఇష్టం, బాగుంటుంది గైస్. ఇది మన దగ్గర ఉన్న కలెక్షన్. ఇంక్యుబేటర్ కూడా తీసాను నేను చాలాసార్లు ఈ అకౌంట్లో. ఇంక్యుబేటర్స్ చాలా వరకు తీస్తాను. మ్యాజిక్ క్యూబ్ వాడట్లేదు, దాస్తున్నాను కొత్త మ్యాజిక్ క్యూబ్ వచ్చే వరకు. అప్పుడు దీన్ని వాడి ఆ మ్యాజిక్ క్యూబ్ దాయడమే. అంటే ఏదో ఒకటి ఉండాలి గైస్, ఎందుకంటే సడన్గా వచ్చిందనుకో, స్టోర్ రీఫ్రెష్ అయిందనుకో, మంచి మంచి బండిలు వస్తాయి అంటే తీయడానికి. ఓకే, మాస్టరీ చెక్ చేద్దాం. ఇది MP40 అవగొట్టేద్దాం, కొన్ని రోజుల్లోనే అయిపోద్ది. UMP కూడా చేయొచ్చు. G18 వచ్చింది ఇప్పుడు ప్రజెంట్, అది ఇంకా అవుతుంది, టైం పడుతుంది. నా దగ్గర అయితే ఏవి ఉన్నాయో ఆ 4 టాప్లో ఉన్నాయి. ఓకే, బ్రో అయితే ఇన్వైట్ పెట్టట్లేదు ఏంటి, ఎంతసేపు బ్రో, బ్రో అయితే పెట్టాడు గైస్ ఇన్వైట్. స్టార్ట్ చేయ బ్రో. ఓకే గైస్, బ్రో అయితే స్టార్ట్ చేయబోతున్నాడు. స్టార్ట్ చేస్తాడు. 13 రౌండ్స్ అంటే ఫస్ట్ ఆబ్జెక్టివ్ 7 గైస్. నేనైతే AMW M188 UMP తీయబోతున్నాను. UMP లేకపోతే AWM తీయబోతాను, ఎందుకంటే నేను AMW అంటాను కదా, అది AWM అంట. ఏంటిది ఇలా ఉంది, సర్లే. ఓరిన్ ఏది, ఓరిన్. హుకాంగ్ పెడదామా, ఏం పెడదాం. డిమిట్రీ కూడా బాగుంటుంది, హుకాంగ్ పెట్టేద్దాం. బ్రో తొందరగా నువ్వు కూడా పెట్టావా బ్రో, పెట్టుకో బ్రో. గైస్ బ్రో అయితే చాలాసేపు చేస్తున్నాడు. పెట్టేశాడు గైస్, కానీ ఇది అండ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి, గన్స్ కావాలి. ఓకే బ్రో, ఏం పెట్టాడు, డెజర్ట్గా M188 బ్రో. UMP అట్లేదా, సర్లే AWM తీద్దాం. ఓకే, గ్లో అయితే స్కిన్ మార్చడం మర్చిపోయి, షిట్ మ్యాన్. ఓకే పదండి గైస్, అక్కడే ఉంటాడు ఎప్పుడు నేను చూసినప్పుడైతే. మెల్లగా బ్రో స్క్రీన్ చూద్దాం. బ్రో స్క్రీన్ షాట్లో ఉన్నాడనమాట, మళ్ళీ హ్యాక్స్ అంటానని కనిపించాడు. అటు సైడ్కి వెళ్ళిపోయాడు గైస్, మెల్లగా వెళ్ళిపోదాం. దూరంగా ఉన్నాడు గైస్, కొంచెం వెనక్కి వెళ్ళి హెడ్ ట్రాక్ చేద్దాం. నా గేమ్ ప్లే, నా ఫోన్ 2 వరస్ట్. అంగడు మళ్ళీ బాబు, రీలోడ్ చేయనన్న, రీలోడ్ అది రీలోడ్ అయిందా, అది ఫైనల్లీ హెడ్ షాట్ కిల్ గైస్. బ్రో అయితే కంబ్యాక్ ఇస్తాడనమాట, చూద్దాం ఎప్పటి వరకు చేయగలమో. ఇలాగా నాకు ఈ మ్యాప్ అంటే చెత్త చిరాకు, ఎప్పుడు చచ్చిపోతాను నేను మిస్ చేతిలో. చూద్దాం. నేనైతే AMW ఇంకా M188 ఎక్కువ వాడిన గైస్. సో మా ఇంట్లో అయితే చాలామంది ఉన్నారు, అందుకని నా వాయిస్ సరిగ్గా వినిపించదు మీకు. ప్లస్ వాళ్ళు కూడా వస్తారు, డోంట్ మైండ్ ఇట్. చూద్దాం గైస్, ఇటు సైడ్ నుంచి వస్తే ఫుల్ ట్రాక్ చేయొచ్చు, కానీ ఎవరో రారు గైస్. ఇక్కడే నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. అంగోండి అటు సైడ్ వెళ్ళాడా, ఇటు సైడ్కి వచ్చేటప్పుడు చూడండి, మళ్ళీ అక్కడికి వచ్చేసి 150 ఇచ్చాడు. గ్లూ వల్ల అతనా చూడండి, ఇక్కడ వేసుకుందాం. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి ఎవడు కొడతాడో కూడా తెలియదు మనకి. సో గైస్ చూద్దాం ఎక్కడి నుంచి వేస్తాడు. సో గైస్ అయితే బ్రో వేసేద్దామని వచ్చేసాడు అనమాట. గ్లూ వాళ్ళు పడే గ్లూ వాళ్ళు ఇప్పుడు పైనుంచి వేసేస్తాడు, నాకు తెలుసు. ఏం చేస్తాం గైస్, మెడికెట్లు కూడా లేవు, మాట్లాడటం కూడా ఛాన్స్ అవ్వలేదు గైస్. ఎవడ గైస్ ఈడు,
ఎవడీడు మమ్మీ, ఎవడీడు చెప్పు మమ్మీ. గైస్ ఏం చేద్దాం, ఇలాంటి వాళ్ళు ఎందుకు గైస్ పుడతారు, నన్ను లేపేస్తున్నారు. ఇట్ హర్ట్స్, ఇట్ హర్ట్స్, ఇట్ హర్ట్స్, ఇట్ హర్ట్స్ వెరీ మచ్. సరే గైస్ చూద్దాం ఇప్పుడు ఏం చేద్దాం. ఇంకో హెడ్ షాట్ కిల్ కనుక వస్తేనా ఇంకా ఒకటా రెండు హెడ్ షాట్ కిల్, రెండు అలా రిపీట్లో స్పామ్ చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ స్టోరీని, మళ్ళీ నా యూట్యూబ్లోని. కొట్టు కొట్టు బయటికి బ్రో ఒక్కసారి బ్రో. ఎస్ ఎస్, ఇంక ఇవే స్టార్ట్ అవుద్ది ఇప్పుడు చూడడానికి. ఏం డబ్ల్యూ అయ్యా ఎందుకులే, స్కార్ వాడదాం. ఈ మ్యాప్లో నేను ఇప్పటి వరకు ఓడిపోయిందే లేదు గైస్. ఫ్యాక్టరీలో ఎప్పుడే చావలేదు నేను ఇప్పుడు వచ్చి 1v1s. బ్యాటిల్ రాయల్ అయితే నేను ఆడిన అసలు, సిఎస్ ర్యాంకుల్లో అయితే అసలు సరిగ్గా రాలేదు నాకు. ఇది ఒకటో 2 సార్లు వచ్చింది, అప్పుడు కూడా నా ఫ్రెండ్స్ వేస్తారు ఎనిమిస్ని. నా స్క్వాడ్లో అయితే రష్యా అయితే ఈడిచుకుంగేమరా గైస్. మా గిల్డ్ లీడర్ కూడా ఈడే, కానీ స్క్వాడ్ క్యాప్టెన్ మాత్రం నేను. అదేంటంటారా, అదంతే, ఎందుకంటే గిల్డ్ క్రియేట్ చేసింది ఆడు, అందులో జాయిన్ అయింది నేను. నా రెండో అకౌంట్ కూడా ఈ గిల్డ్లోనే ఉంటుంది, దాని పేరు డీజీ కార్తిక్ అని ఉంటుంది. ఓకే పైన క్యాంపింగ్ చేద్దాం గైస్. సరే చేద్దాం, వేరే పని ఏముంది. ఎక్కడున్నాడు బ్రో, లేడనుకుంటా. సెట్ అవసరమా క్యాంపింగ్. సరే ఎగ్జిట్ అవ్వడం బెటర్ ఈ క్యాంపింగ్ దగ్గర నుంచి. నాకు క్యాంపింగ్ అంటే చెత్త కిందకి వచ్చింది. బ్రో ఎక్కడి నుంచి వేస్తున్నాడో కూడా అర్థం కాదు. శివాబే బ్రో ఎంత క్యాంపర్ నా కొడుకో. సరే చూద్దాం బ్రో ఎక్కడ ఉన్నాడు. గాయస్ బ్రో అయితే నాకు కనిపించినట్టున్నాడు. కార్లే ఎందుకైనా మంచిగా గ్లోవల్ వేసుకుందాం. ఏంటిది ఏదో కదిలినట్టు అనిపించింది గైస్, ఏం కాదులేండి. గ్లోవల్ వేసుకుంటే వెళ్ళడం బెటర్ గైస్. లోపలికి జోన్ అయితే వస్తుంది, ఎలా దాకుందో అమ్మో వెనకాల నుంచి వేస్తాడేమో. గ్లోవల్ వేసుకుందాం. బ్రో అయితే ఎక్కడున్నాడో తెలియట్లేదు గైస్, ఒక్కసారి కనిపించాడే వేసేద్దాం. నేను ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను వేసేయడానికి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది. ఓకే బ్రో ఎక్కడున్నావు బ్రో. బ్రో హలో బ్రో కనిపి బ్రో. బ్రో అంగోండి అక్కడ ఉన్నాడు. అమ్మ నీ దొంగ, అది అమ్మ హెడ్ కాలేదు. సో గైస్ పార్ట్ 1కి అయితే ఇంతే, పార్ట్ 2లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.